పేరు సాయి కీర్తన, అది మంచిర్యాల డిస్ట్రిక్ట్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. నర్సింగ్ చేసాము, ఇక్కడ వర్క్కి వెళ్ళొచ్చాము. ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంటికి వచ్చాము అంతేకాని మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం, ఇంకా వెళ్ళట్లేదు. ఖచ్చితంగా వెళ్తాం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక హౌస్ వైఫ్, నా పేరు పూజ, మాది ఇటిక్యాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిషన్ గురించి ఏం తెలీదు. నేను మా ఇటిక్యాల్ గ్రామ పంచాయతీలో జిఎంఆర్ అండ్ ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్స్ వాళ్ళు వచ్చి దీని గురించి చెప్పారు. దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. కొంచెం ఇది ఒక ఫౌండేషన్ అంటే ఎట్లుంటుందో ఫుడ్ ఇక్కడ ఒక బాగుండదన్న ఫీలింగ్ బయట ఉంది, కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఫుడ్, బాత్రూమ్స్, ప్రతిదీ. ఇక్కడ టైలరింగ్ తో పాటు కంప్యూటర్ నేర్చుకున్నా, ప్లస్ బ్యూటిషియన్ నేర్చుకున్నా, మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు నేను నా కాళ్ళపైన నేను నిలబడగలుగుతున్నాను. మా ఫ్యామిలీకి ఆర్థికంగా కొంచెం సపోర్ట్ గా ఉన్నాను. నేను నెలకి 4 నుంచి 5 వేలు సంపాదించి మా కుటుంబానికి కొంచెం సహాయపడుతున్నాను. దీని అంతటికి కారణమైన ప్రతిమ అండ్ జిఎంఆర్ ఫౌండేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వేదికని అలంకరించిన పెద్దలకి, నాతోటి మిత్రులకి శుభోదయం. నాకు కొంచెం కూడా అవగాహన లేదు టైలరింగ్ మీద. ఇక్కడ వచ్చినాక నాది నేను కుట్టగలుగుతున్నా. మా ఇంట్లో అందరికీ కుడుతున్నా, వేరే వాళ్ళకి కూడా కుట్టి నెలకి 3-4 వేలు సంపాదించగలుగుతున్నా. నేను బాల్గొండ నుంచి వచ్చాను. నా పేరు సోనియా. థ్యాంక్ యూ జిఎంఆర్. వేదికను అలంకరించిన గౌరవనీయులైన విద్యాసాగర్ రావు సార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మనీషా, నేను సాతారం నుండి వచ్చాను. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్. నేను ఇక్కడ SMO కోర్సులో జాయిన్ అయ్యాను. అసలు నాకేం తెలియదు కుట్టు మిషన్ గురించి. అన్ని మోడల్స్ నేర్చుకున్నాను, కుట్టుకోగలుగుతున్నాను. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, అన్ని ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగా ఉన్నాయి. మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇచ్చారు. సో మనకి ఏది రాదు అనుకుంటే ఏది రాదు. నాకు ఎందుకు రాదు, నేను నేర్చుకోగలుగుతా అన్న పట్టుదల మనలో ఉంటే మనకి రాందంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా అసలు మనిషికి ఏది సాధ్యం కాదు అనేది ఏది ఉండదు. ఖచ్చితంగా మనకు అన్నీ వస్తాయి. కానీ ఏంటంటే నాకు ఇది నేను చేయాలి, నేను సాధించాలి అనే ఒక పట్టుదల ఒకటి కంపల్సరీ అందరూ పెట్టుకోవాలి. కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ థ్యాంక్స్. మై సెల్ఫ్ లాకావ్ సంధ్యారాణి, జన్నారం మండల్, మంచిర్యాల డిస్టిక్. నేను ఇక్కడ HHA కోర్స్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని స్పెషాలిటీ బాగున్నాయి. అసలు చెప్పాలంటే అన్ని ఇక్కడ ఫ్రీగా ఉచితంగా అందించడం అసలు ఎక్కడ జరగదు, కానీ ఇక్కడ అన్ని విధాలుగా చాలా బాగుంది. మేము 2 months క్లాస్ విన్న తర్వాత 1 month జగిత్యాల హాస్పిటల్ పోయి గవర్నమెంట్లో ట్రైనింగ్ చేస్తున్నాము. అక్కడ చాలా విధాలుగా చాలా బాగా నేర్చుకుంటున్నాము. అండ్ మా క్లాస్ టీచర్ అండ్ సార్ వాళ్ళు అందరూ ఏదైనా హెల్త్ ఆరోగ్యం బాగలేకపోయినా మన ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా చూసుకుంటుండ్రో ఆ విధంగానే మాకు ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఎలా ఉంటుందో అని నేను చాలా భయపడ్డా. అంటే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎట్లా నేర్చుకుంటాను, అందరూ ఫ్యామిలీ లాగానే చూసుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అసలు పోవాలనిపించలేదు, అంత బాగున్నది. ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. విద్యాసాగర్ రావు గారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు పాలెపు రాజలక్ష్మి. నేను ఇప్పుడు SMOలో జాయిన్ అయ్యాను. నాకు ఓల్డ్ స్టూడెంట్ రాశక్కయ్య గారు చెప్పారు SMO గురించి. ఫస్ట్ భయపడ్డాను ఎలా ఉంటుంది అని, కానీ ఇక్కడికి వచ్చినాక ఫెసిలిటీస్, ఫుడ్, టైలరింగ్, ట్రైనింగ్ అంతా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంత మంచి
ట్రైనింగ్ నేర్చుకుంటున్నందుకు. బయట అయితే డబ్బులు పెట్టాలి, అంత బాగా నేర్పించారు, అట్లా నేర్పిస్తారు. కానీ ఇక్కడ మేడం మనకు అర్థం కాకపోయినా ఒకటికి 2 సార్లు చెప్తూ అర్థం చేయించిండ్రు. నేను బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నాను, మేడం కూడా చాలా బాగా నేర్పించారు. సో ఆ ఎనర్జీతోనే మేము పనిచేస్తున్నాం, ఇంకా మంచిగా నడిపిస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం సార్. తర్వాత మా పిల్లల్ని మా సెంటర్ని ఉద్దేశించి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ నిర్వాహకులు, నాతో వచ్చినటువంటి పెద్దలు, మీరు ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఈనాడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీ అందరికి కూడా సర్టిఫికేట్స్ నాతో ఇప్పించాలని వారికి ఉండింది. మీ దగ్గరికి రావడం, మీరు మాట్లాడినటువంటి 4 మాటలు విన్న తర్వాత ఇంకా నాకు స్ఫూర్తిని కలుగుతుంది. మీ యొక్క శక్తి మీకు తెలియదు. ఇంకా మీరు కేవలం ట్రైనింగ్ నేర్చుకుంటున్నాం, ఒక జాకెట్ లేకపోతే ఒక బనీను కుట్టగలుగుతాం, ఏదైనా చిరిగిపోతే దాన్ని రిపేర్ చేయవచ్చు అని అనుకుంటున్నారు. నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఏదో చిన్న చిన్న పనులు, ఇళ్లలో నడవలేని వాళ్ళు, ఏదైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నామని మాత్రమే మీరు అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో మీరు 1000 రూపాయలు, కేవలం కొన్ని 1000 రూపాయలే మేము సంపాదించుకుంటున్నాం అనుకున్న వాళ్ళు అది లక్షలలో సంపాదించుకునేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. మీకు కేవలం టైలరింగ్ చేస్తున్నాం మేము అని అనుకుంటున్నారు. మీరు ఆ వృత్తి మాత్రమే మాకు వచ్చింది అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో కేవలం 2-3 నెలలు ప్రయత్నం చేసి కుట్టు నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి 1000 రూపాయలు వాళ్ళకు మరి జీతం ఇచ్చి నౌకరు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అటువంటి కంపెనీలు వస్తాయి. కాబట్టి మీరు మొదలు కొంచెం ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళే అనుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి త్రోవ ఉన్నది. ఇది నేను ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గ్రామాలు తిరిగేది. నేను ఊరికే ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు కూడా ఈ విషయాలు చెప్పిన. నేను గవర్నర్ అయిన తర్వాత కూడా నా అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తే, అవునండి నిజమేది అని వాళ్ళందరూ, ఒక పెద్దలందరూ ఒక సమావేశంలో ఉంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒక గ్రామానికి పోయినప్పుడు ఆడవాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు. వచ్చి ఏమన్నారంటే, మీ పేరు విద్యాసాగర్ రావు, ఇప్పుడు విన్నారు కదా, విద్యాసాగర్ అని పరిచయం చేసింది కదా, కానీ మా ఊర్లో అయితే విద్య లేనే లేదా అన్నారు. పాపం నేను పోయినప్పుడల్లా ఊళ్ళో బంతి పూలు అన్నీ తెంపి, నేను వస్తున్నానంటే ఊళ్ళో బంతి పూలు అన్నీ తెంపబడుతుండే. ఉన్నన్ని బంతి పూలు తెంపి మీకే ఇస్తాం సార్, మరి మిమ్మల్ని ఏమనలేము, మేము ఓటైతే ఇస్తాం మీకే. కానీ మా ఊర్లో పిల్లగాళ్ళు 7వ తరగతిలో ఫెయిల్ అవుతున్నారు. ఆ పోరాళ్ళు 1 కాదు 2 కాదు, ఈ సంవత్సరం కూడా ఫెయిల్ కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పింది వారు. చెప్తే నాకు ఒకసారి బాధ అనిపించింది, ఆశ్చర్యం కూడా కలిగింది. వెంటనే ఆ బడి పోదాం పండని పోయినాం. పిల్లలందరూ కూర్చున్నారు 7వ తరగతిలో. పోయినసారి ఫెయిల్ అయినరు, ఈసారి ఫెయిల్ అయిపోయినరు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఫెయిల్ కావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పాప పిల్లలు. నేను టీచర్ను అక్కడ ఎవరిని అడగలే, ఆ సర్పంచ్ని అడిగిన. తర్వాత ఒక పిల్లవాళ్ళని వాళ్ళ బంధువుని అడిగిన, అరే వీళ్ళందరూ 7వ తరగతిలో ఫెయిల్ అయింది ఎందుకంటే, వీళ్ళకు పాఠాలు చెప్పే పంతులు కూడా 7వ తరగతిలో ఫెయిల్ అయిన పంతులే ఉన్నాడు. ఆయన ఏమనుకుంటాడు, నాకన్నా ఎక్కువ ఈ పోరాలు చదవడానికి వీల్లేదని వాడు 7వ తరగతిలో ఫెయిల్ చేసి పడేస్తున్నాడు. మరి 7వ తరగతి చదివిన పిల్లగాని పంతులను, టీచర్ను బల్లే పెట్టుకుంటారు, వాళ్ళ ఉద్యోగం దొరుకుతుందా? దొరకదు కదా. ఇవాళ బిఏలు ఎంఏలు చదివిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు, ఉద్యోగాలు ఇస్తలేరు. కానీ అప్పుడు గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ వ్యవస్థలో, ఆంధ్రలో మున్సిపాలిటీస్ ఉంటాయి, ఇక్కడనో జిల్లా పరిషత్ వాళ్ళ మధ్య ఉండేది. ఒక ఊళ్ళో 5వ తరగతి పాస్ అయిన తర్వాత 7వ తరగతి పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరికి పోవాలంటే మా ఆడపిల్లని పక్క ఊరి దూరమైనా, మా ఊర్లోనే 6వ తరగతి 7వ తరగతి కావాలని ఊరందరు కలిసి సర్పంచ్ను అడిగేది. ఈ సర్పంచ్ ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఓట్లు పడే కదా. మరి ఏం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి పోయాడు. పోతే అప్పుడు ఏముండే అంటే,
మరి 6, 7 తరగతులకు కావాల్సినటువంటి ఖర్చులు, చాక్ పీసు, ఆ బోర్డు, లేకపోతే టీచరు చెప్పేటువంటి జీతం, అవన్నీ గ్రామ పంచాయతీ భరిస్తే మీ ఊర్లో 5 నుంచి 6, 6 నుంచి 7 చేస్తాని ఆ జిల్లా పరిషత్ చైర్మన్ అనడం, ఈయన బాండ్ రాసియడం. సరే మీరు అన్నట్టు మాకు 7వ తరగతి చేయండి, మీరు చెప్పినట్టుగా మేము అన్నీ ఇక్కడ డబ్బులు జమ చేసుకుంటాం, ఓ టీచర్ని పెట్టుకుంటాం, మరి కావాల్సినటువంటి ఖర్చును కూడా భరించుకుంటాం, గంట కొట్టడానికి చెబరాసును కూడా పెట్టుకుంటాం మేము అని వాళ్ళు కాగితం రాసిస్తే 7వ తరగతి వరకు అయ్యేది. అయిన తర్వాత మీకు తెలుసు రాజకీయాలు, సర్పంచ్ ఓడిపోయిండు, ఇంకో సర్పంచ్ వచ్చిన తర్వాత ఇవన్నీ బంద్ చేయడం, తర్వాత ఊళ్ళు టీచర్ పెట్టుకుందాం అంటే డబ్బులు లేకపోవడం, దీనివల్ల ఎవడో 7వ తరగతి ఫెయిల్ అయినోడో లేకపోతే పాస్ అయినోడు తీసుకొచ్చి టీచర్గా పెట్టుకునేది. ఈ పద్ధతి మన తెలంగాణలో నడిచేది. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది రికార్డ్ అయి ఉన్నది. అప్పుడు ఎన్టీ రామారావు గారు, తెలుసు కదా మీకు, ఎన్టీ రామారావు గారు కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు బ్రహ్మాండమని చెప్పాడు. ఆయనే ముఖ్యమంత్రి, నేను బీజేపీ పక్ష నాయకుని. లేచి చెప్పిన, నా నియోజకవర్గంలో నా పిల్లగాళ్ళకు చదువు చెప్పేవాడు 7వ తరగతి ఫెయిల్ అయిన టీచర్ ఉంటే ఎట్లా అంటే బాగా విన్నాడు ఆయన. ఈయన ఎన్టీ రామారావు గారు ఏంటంటే మబ్బుల 3 గంటలకు లేచేది పాపం ఆయన. వెంటనే అన్ని కాలకృత్యాలన్నీ ఆయన కార్యక్రమాలు టిఫిన్ అయినాక 5 గంటలకు అప్పుడు ఇందిరారెడ్డి గారు విద్యామంత్రి, ఆ ఇందిరారెడ్డి గారిని లేపాడు, నిద్ర లేపాడు. చెప్పి ఏందా నా తెలుగు బిడ్డలకు చదువు చెప్పేటప్పుడు అది ఎవడు వాడు 7వ తరగతి ఫెయిల్ అయిన పంతులు, నా సంగతి ఏంది ఇప్పుడు నాకు తేల్చాలి అని చెప్పిండు ఆయన. నాకు ఫోన్ చేసాడు 5:30కు. ఏం సార్ నువ్వు చెప్పిన, అప్పుడు లేకుండా ఆయన అసెంబ్లీలో నేను మాట్లాడేటప్పుడు ఇదేందా కర్మ మీది, మరి ఏంది నాకేదో చెప్పినవాట, పెద్ద ఆయన నా మీద కోపంగా ఉన్నాడు, మరి రేపు పొద్దున్న నేను మంత్రి ఉంటాను అని ఊడిపోతున్నది, ఏం సంగతి అంటే ఇట్లా ఉన్నది ఆయన, ఈ సంగతి గ్రాంటింగ్ లేదు, మన ఈ తెలంగాణ పరిస్థితులు అట్లా ఉంది, ఆంధ్రలో అది వాళ్ళు మున్సిపాలిటీ నడిపిస్తుంది, ఇక్కడ లేదు అంటే వెంటనే ఆయన మీటింగ్ పెట్టేసి ఇదంతా తెలుసుకొని ఒక గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఈ మేడిపల్లి మండలం దశరెడ్డి గారు వచ్చినప్పుడు ఉండే అక్కడ ఆ మేడిపల్లి మండలంలో మొత్తం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ కూడా వేరే మండలాల్లో కూడా వచ్చినాయి. మొత్తం టీచర్స్ పెట్టాడు, దీన్ని పెట్టాడు, సర్దిద్దిన. ఇది బాగా ఓపికగా వినండి మీరు, ఎందుకంటే నేను అన్నింటిలో అసెంబ్లీలో రికార్డ్ అయిన చరిత్ర. తర్వాత నా ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఎంపీ అయినా, 2 సార్లు ఎంపీ అయినాక మంత్రి అయిన తర్వాత హోంమంత్రి అయిపోయినా, హోంశాఖ నాకు వచ్చింది. హోంశాఖ నాకు వచ్చినప్పుడు మా మంత్రి గారు ప్రభుత్వం తరఫున, వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రి, ఖతార్ దేశం తెలుసు కదా, మన వాళ్ళందరూ పోతారు అక్కడికి పని చేసుకోవడానికి. దాని క్యాపిటల్ దోహా. ఆ దోహాకు నన్ను పంపిలు. ఎందుకు పంపినంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన పరికరాలన్నిటి యొక్క ఎగ్జిబిషన్ పెట్టింది అక్కడ. అది చూడడానికి నేను హోంమంత్రిని కాబట్టి నన్ను పంపితే నేను పోయిన అక్కడికి పోయి అక్కడ ఫ్లైట్ దిగంగానే అక్కడ దోహాల అక్కడ వాళ్ళకన్నా ఎక్కువ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. తెలుగు వాళ్ళు ఇక్కడ నెక్సలైట్ అనే అభియోగం మీద వీడిని అరెస్ట్ చేస్తామని పోలీసు వాళ్ళు ముందురు కదా అనుకుంటే వీడు వారిపోయింది అక్కడికి. కొన్ని రోజులు నెక్సలైట్లు బాధితులు వాళ్ళు కూడా ఊళ్ళలోకి వెళ్ళి పారిపోయిన అక్కడ కలిసింది. అక్కడ నక్సలైట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, పోలీసు వాళ్ళు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న అందరూ ఆ దోహా పట్టణంలో చేరిన అందరు చాలా మంది ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు. నేను ఫ్లైట్ దిగంగానే అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. వెంటనే ఒక పెద్ద సూట్ బూట్ వేసుకున్న ఒక ఆయన కూడా వచ్చాడు. ఆయన తెలుగు వాళ్ళందరి యొక్క అధ్యక్షుడు అట. అక్కడ భయపడతారు, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నది లేదు మన తెలుగు వాళ్ళది అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు, ముస్లిమ్స్ కానులు ఎక్కువ ఉన్నారు అక్కడ దోహాల. ఒక్కసారి వీళ్ళు అనుకుంటే స్ట్రైక్ చేస్తే అన్ని బంద్ అవుతాయి షాపులు, తర్వాత ఇండస్ట్రీస్ అని. కాబట్టి ఆయనను కూడా పర్మిట్ చేస్తే నా హెలిప్యాడ్ ఫ్లైట్ నాకు వచ్చిండు. మా ఫోటో తెల్లారి పేపర్లో వచ్చింది. చూసి అమ్మాయి విద్యాసాగర్ వచ్చిండే పోదాం పారని అందరూ ఆ నేను హోటల్ దగ్గరికి వచ్చింది అందరు. వచ్చినాక నా ఎంబడి ఉన్న ఆయన ఏమన్నా అంటే, సార్ ఇవాళ రాత్రికి మీతో డిన్నర్ పెట్టినాం హోటల్లో, మేము పర్మిషన్ కూడా తీసుకున్నాం ప్రభుత్వం నుంచి, మీరు ఆ డిన్నర్కు హాజరు కావాలి అని అన్నాడు. నాకు ఎప్పుడు నన్ను ఎయిర్పోర్ట్లోకి వచ్చి
ఆహ్వానించినప్పటి నుంచి ఆ పిల్లలు ఆయన చూస్తున్నా, సూట్ బూట్ వేసుకున్నాను. ఈయన ఎక్కడో చూసినా ఎవరు ఏ ఊరు, మరి రాయగల అవి ఎంపీ కదా, నేను ఇవన్నీ నా దాంట్లో ఉండే కదా, రాయగల లేకపోతే మెట్పెళ్ళ ఎవడా ఎక్కడో చూస్తున్నా అని అనుకున్నాను నేను. కానీ గుర్తు జ్ఞాపకం వస్తలేదు, పెద్ద కాన్స్టిట్యున్సీ కదా. తర్వాత రాత్రి డిన్నర్ టైంకు అదికి వచ్చింది ఎవరు ఆయన ఎవరు అంటే 7వ తరగతి ఫెయిల్ అయిన పంతులు ఆయన. ఏంది ఏం సంగతి ఇది, మరి నువ్వు ఏం చేస్తున్నావు సార్, మీరు అలా రాలేదమ్మా, బడికి వచ్చింది మీరు. కానీ నేను విశ్వకర్మ సంతానం నాది, వడ్రంగి కులం నాది. అదృష్టవశాత్తు నా నాయన నా పెద్దలందరూ ఆ వృత్తి నేర్పారు నాకు. ఎవడో టికెట్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చిన. అప్పుడే దోహా నగరం పెరుగుతున్నది, వాళ్ళకి దర్వాజాలు కావాలి, తర్వాత బిల్డింగ్స్ కావాలి. నేను పని మొదలుపెట్టినా, నేను ఒక్కరిని సరిపోలేదు, ఒక కంపెనీ పెట్టి ఈ పని వచ్చిన వాళ్ళని మొత్తం తెలంగాణలో చాలా మందిని అక్కడ దూతప్పించుకున్నా. నేను ఇప్పుడు కోటీశ్వరుడు సార్, నేనేం చదువుకోలేదు, కానీ నా చేతి వృత్తి, నా కష్పి తరతరాల నుంచి నాకు సంక్రమించినటువంటి వృత్తి, ఆ వృత్తి వల్ల నేను ఈనాడు దోహా నగరంలో ఒక పెద్ద మనిషిని, ఆ రాజు కూడా నన్ను పిలుస్తాడు అని. అట్లనే మన వృత్తి, ఆ వృత్తిని మర్చిపోకుండా ఆ వృత్తికి శిక్షణ కావాలి, నైపుణ్యం కావాలి. ఇప్పుడు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు మన వాళ్ళందరూ, మన నాగారం కాడ మన దగ్గర నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఈ నైపుణ్య శిక్షణ ఇస్తే నువ్వు ఒక 10 రూపాయలు సంపాదించేది ఒక 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు నైపుణ్యంగా. మీరు ఏదైనా బజార్లో 50,000కు చీర ఉంటే దొరుకుతారు, అమ్మ 50,000 చీర దొరుకుతుంది కదా. కానీ దాంట్లో ఎంబ్రాయిడరీ అంటే మళ్ళీ 10,000 ఖర్చు పెడతారు మన ఆడోళ్ళు. చీర 50,000, దాన్ని 10,000 ఖర్చు పెడతారు. ఒక మీరు కుట్టిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మన వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, మన ఆడోళ్ళు కూడా. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా అయిపోయింది, ఇప్పుడు మన ఆ పైసలు కూడా దీనిలో పెట్టుకుంటారు, చీరకో దేనికో పెట్టుకుంటారు. మీరు చీర కొనుక్కుంటే ఎంబ్రాయిడరీకి, ఇప్పుడు ఎంబ్రాయిడరీ కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఇక్కడ. కానీ ట్రైనింగ్ ఇస్తే మన చుట్టుపక్కల బ్యాంకు వాళ్ళు కొంచెం వాళ్ళు దిమాగ్ ఉపయోగించి ఏం చేస్తున్నారు, మన మహిళలు కుట్టుతున్నారు, వీళ్ళకు డబ్బులు ఇవ్వాలి, లోన్ ఇవ్వాలి, వీళ్ళకు గ్రూపులు చేయాలి. చేస్తే ఒక్కొక్కరికి 2-3 లక్షల రూపాయలు సంపాదించే అవకాశం. మీరు ఏం లేదు, మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి, ఇంకా నైపుణ్యం నేర్చుకోవాలి. మన పక్కనే బంగ్లాదేశ్ ఉన్నది కదా, మీరు విన్నారు కదా. ఆ బంగ్లాదేశ్ అధ్యక్షులు అక్కడికి వెళ్ళి పారిపోయి వస్తే ఏం చేసినప్పుడు మనం పెట్టుకున్నాం ఇక్కడ, మన దేశంలో ఉంది కదా అని. ఆ బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఒక 3-4 దానిలో ఉన్నారు. ఈ గార్మెంట్స్ ఏది మన జాకెట్స్ కానీ, పిల్లలకు బట్టలు కానీ, పెద్దలకు ఇవన్నీ కానీ కుట్టే దాంట్లో 4వ స్థానంలో ఉన్నారు. జర్మనీ తర్వాత అమెరికా తర్వాత వాళ్ళే ఉన్నారు. కానీ మన జనాభాకు చూస్తే మనం ఉండాలి మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకు మనం కుట్టిన బట్టలే పోవాలి. ఒకవేళ మనం కుట్టడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వేరే దగ్గరికి వేరేవానికి 10 రూపాయలు ఇస్తే మనకు 100 రూపాయలకే మీరు స్కిల్ డెవలప్మెంట్ కుట్టినటువంటి బట్ట, ఏదన్నా కానివ్వండి, ఆడల వాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కట్టేటువంటి బట్టలు, తొడుక్కునేటువంటి బట్టలు, కుట్టినవి అక్కడ దొరికేటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళకి ఇంకా నమ్మకం లేదు. మరి ఇక్కడ కుడతారా, మేము ఆర్డర్ ఇస్తే ఇస్తారా, వీళ్ళు ఆర్డర్ ఇవ్వతే ఎట్లా అని అనుకుంటున్నారు. ఎందుకంటే కుట్టి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది లేరు. అందుకోసం ప్రతి మండలములో ఇటువంటి శిక్షణ, నైపుణ్య శిక్షణ కేంద్రం రావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద డిగ్రీలు కావద్దు, అది వద్దంటలేదు నేను. పాస్ అయిన వాళ్ళది ఒక పార్టీ అయితే ఫెయిల్ అయినది ఒక పార్టీ. ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, నేను ఆ పార్టీలో ఉంటా అంటాను. నేను ఫెయిల్ అయిన వాళ్ళకి, ఫెయిల్ అయినా కూడా మనం చూసాం కదా దోహారా, మన వడ్రంగి పిల్లవాడు ఎంత పెద్దగాడు. కాబట్టి ఫెయిల్ పాసు సమస్య కాదు, నువ్వు బిఏలు కాదు. పాపం హైదరాబాద్ ఎవరిని అడిగితే నా కొడుకుని బిఈలో చదివిస్తున్నావు అంటారు పాపం తల్లిదండ్రులు. మావాడు చదువుతున్నాడు కదా, పెద్దగా అవుతాడు, పెద్ద నౌకరీ చేస్తాడని వీడు కష్టపడి తండ్రి పైసలు పంపితే ఏదో బిఈ ఎట్లా పాస్ అవుతాడు. హైదరాబాద్ ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా, ఒక 100 కాలేజీలు ఉన్నప్పుడు 200 కాలేజీలు 300 కాలేజీలు 1000 కాలేజీలు అని టీచర్లు మాత్రం గవాడే చెప్పేటోడు. వీళ్ళు ఒకసారి పాస్ అయినా కూడా 2 సంవత్సరాల ఉద్యోగం లేకపోతే ఇక ఖతం, మళ్ళీ ఇంటికే పోవాలి. ఇంటికి పోయి ఏం చేయాలి, దున్నబుద్ధి కాదు, నాటే బుద్ధి కాదు. అరే నువ్వు ఇంజనీర్ చదివిన పట్టణం వల్ల మళ్ళీ వచ్చి నాటెత్తమేమో అంటాడు. వీళ్ళ బతుకులు ఇట్లా అయిపోయినాయి చాలా మందిని, చదువుకున్నలేదు. కాబట్టి శిక్షణ నేర్చుకుంటే వీళ్ళందరికీ ఎక్కువ ముందుకు పోయేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఈ శిక్షణలో మీరు నర్సింగ్ ట్రైనింగ్ కూడా బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఉంది. వీళ్ళందరూ కూడా నర్సింగ్ నేర్చుకున్న వాళ్ళకు నేను అంటున్నా, మీకు 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత విదేశాల నుంచి మీకు వస్తే టికెట్ పంపుతారు మీకు. అరే మాకెట్లా పంపుతారు, మాకు బ్లడ్ ప్రెషర్ చూడరాదు కదా, మాకు షుగర్ చూడరాదు, షుగర్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చూస్తారు, మాకు ఆపరేషన్ చేయరాదు కదా.
మరి మేము పోవచ్చు అంటే కాదు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తాను మీకు, ఎందుకంటే మీకు ప్రధానంగా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మన సైనికులు పోతే వెంటనే కొట్లాడడానికి తుపాకులు ఇయ్యరు కదా వెంటనే, మన మొదలు ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా నిలబడాలి, ఎట్లా తిరగాలి, ట్రైనింగ్ ఇచ్చినాక తుపాకి ఇస్తారు. మీకు కూడా ఇటువంటి అవకాశం ప్రపంచంలో ఉన్నది మీ అందరికీ. వీళ్ళందరికీ కేంద్రం ఇది శిక్షణా శిబిరాలు. తన నైపుణ్యం కావాలి. మన అందరికి శిక్షణ ఉంది, క్రమశిక్షణ ఉంది, మన మంచి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు మొదలు చిన్న చిన్న 2,000 కొన్ని వేలు వస్తున్నాయి, 5,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి అనేటువంటి ఆ భావన కాదు. మీకు శిక్షణ ఉంది కాబట్టి దానికి ఇంకా భవిష్యత్తు ఉండడానికి మన దేశమే కాదు ప్రపంచ దేశాలను కూడా చూస్తున్నాయి. మీకు ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నిన్న మొన్న ఒకటి వరంగల్ కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది చూసిగా, మామ్నూరులో విమానం పెద్ద పెద్ద ఫోటోలతో అంతా వచ్చింది. చూసిన అందరు మీరు మామ్నూరు ఎయిర్పోర్ట్ వేస్తున్నారని ఒకనుకోని మీద ఒకటి మేమంటే మేము చేసినాం బ్రహ్మాండంగా ఉన్నదని. ఇది ఎప్పుడు 1930 నిజాం ప్రారంభించిండు. దేని పెట్టిండు? ఈ విమానంలో ఎక్కి విదేశాలకు పోవడానికో లేకపోతే టూరిజం పోవడానికో కాదు. అక్కడ వరంగల్లో ఉన్నటువంటి ఆజంజాయి మిల్ ఉన్నది, అక్కడ నేసిన బట్టలు, అక్కడ బట్టల కోసం. తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్ బిల్లో అక్కడ కాగితాల ఉత్పత్తి బాగా జరిగేది. ఇవి 2 వ్యాపారాల కోసమే ఎయిర్పోర్ట్ ప్రారంభించాడు 30లో. అప్పుడు ఆయన ప్రారంభించాడు, కానీ ఈ 2 వ్యాపారాలు పోయినాయి. అక్కడ పేపర్ ఉత్పత్తి అయితే లేదు, ఇక్కడ వరంగల్ ఆజంజాయి మిల్ ఎక్కడో పోయింది, ఆక్షన్ పెట్టారు. ఇప్పుడు కాకతీయ మిల్ అని 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు. కానీ మీరు స్కిల్ డెవలప్మెంట్ 5 ఏళ్ళ ప్రారంభం చేసి ఇప్పుడు చేసి కొంత వాళ్ళ ప్రయత్నం చేస్తే ఆ ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుంది, లేకపోతే ఏది ఉపయోగపడదు. వ్యక్తులు లేనప్పుడు, దాని యొక్క ఉత్పత్తి లేనప్పుడు ఇవన్నీ ఉపయోగపడవు. కాబట్టి 2 సమాంతరంగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎట్లా నడుస్తున్నది ఇది? ఎట్లా నడుస్తుంది అంటే మేము నడుపుతున్నాం, మా చేతులకి వెళ్ళలేదు, ఇంకెవరితో లేదు, వీళ్ళు నడుపుతున్నారు. వీళ్ళు ఎట్లా నడుపుతున్నారు? ఇప్పుడు GMR నడుపుతుంది. GR స్వామి గారి మంగళ శాసనాలు మనకున్నాయి, అంటే శాసనాలు మాత్రం మనకున్నాయి. కానీ దాన్ని నిజం చేయాలంటే మనం చాలా కష్టపడాలి. ప్రభుత్వాలు కూడా ఆలోచించినాయి. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీలైనా కానీ ఎవరైనా కానీ ప్రభుత్వాలు బాగా ప్రయత్నం చేస్తుంటాయి. సామాన్యంగా కొంత విఫలమైతే చేసే ప్రయత్నం చేస్తారు ప్రజాస్వామ్యంలో, చేయకపోతే ప్రజలు అడుగుతారు కదా. కానీ చేస్తున్నది సరిపోదు కాబట్టి ప్రభుత్వమే మాతో పాటు ఎవరైతే పరిశ్రమలు ఉన్నాయో వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారో మీరు కూడా మీ సంపాదనలో 2% డబ్బు ఖర్చు దీనికోసం పెట్టండి. ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాల కోసం, పేద ప్రజల కోసం మీరు ఖర్చు పెట్టండి. దాన్ని ఏమంటారు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, CSR తోని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ GMR గారు ఎవరైతే ఉన్నారో CSR డబ్బులు అక్కడ ప్రభుత్వం నుంచి ఏదైనా గ్రాంట్ రాకున్నా కూడా ఎవరి యకున్నా నేను నడుపుతున్న రాయకల్ లోపల నేను బ్రతుకున్నా లేకున్నా నా సంతానం ఉంటుంది, నా సంస్థ ఉంటుంది. రాయకల్లో మాత్రం రాయకల్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నా శిక్షణ కింద నడుస్తున్నాడు ఆయన. ఎందుకన్నాడు? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు CSR అని చెప్పిన కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని కింద డబ్బులు ప్రభుత్వం కాదు, ఇది ప్రభుత్వం సంబంధం లేదు. మన MROకు లేదా బ్యాంకులకు లేదు. మనం నేర్చుకున్న వాళ్ళకు లోన్ వాళ్ళు బ్యాంకులు ఇస్తే బ్రహ్మాండంగా ఇంకా చూపెడతాం, అభివృద్ధి అవుతుంది. కానీ వాళ్ళ కథలన్నీ వేరే ఉంటాయి, దాని గురించి నేను ఇప్పుడు చెప్పలేను నేను. తర్వాత ISR అని ఉంటుంది. ISR అంటే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. రాసుకుంటారా మీరు? రాసుకుంటారా? CSR అని అమ్మాయిలు అబ్బాయి. CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పరిశ్రమలు. ISR అంటే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది మనందరికీ ఉంటుంది. నువ్వు కంపెనీ లేకున్నా, నీ డబ్బులు లేకున్నా నీ బాధ్యత ఉంటుంది. నీ దగ్గర ఒక్క నయా పైసలు లేకున్నా కూడా ఎవడన్నా గరీబుడు కింద పడితే తీసుకుపోయి దవాఖానలు ఎత్తావు కదా నువ్వు. అది ISR ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది మనకు ఉంది. దీన్ని బట్టే మనం ముందుకు పోతాం. మాకు ఇక్కడ గీతారెడ్డి వచ్చింది, గీతారెడ్డి తర్వాత కౌశిక్ గీతారెడ్డిని వాళ్ళు దీనిలో పనిచేస్తుంటారు. వీళ్ళందరూ ఒకటిసారి నాకు ఒక వీడియో పంపారు, కౌశిక్ను వీళ్ళు కలిపి. వీళ్ళు ఏదో కొంతమందికి కుట్టు మిషన్ ఇస్తున్నారు CSR కింద. ఇచ్చేటప్పుడు ఒక ఆమె స్పీచ్ ఇచ్చింది. ఎవరు మాట్లాడమా, ఏ రాజకీయ నాయకుడు అంత మంచిగా మాట్లాడడం. ఆమె మాట్లాడే బాధ ఏం చెప్పిందంటే, అంటే అందరికీ తినడానికి బంగారం అయితే జనం కదమ్మా, 2 పూట తిండే కదా, ఆ తిండికి కొంత డబ్బు ఉంటే సరిపోతుంది.
ఆ రెండు పూటలు తిని ఒక పూట బ్రేక్ఫాస్ట్ చేసి బతకడానికి ఏదైనా కిరాయింట్లో ఉండడానికి కూడా డబ్బు లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లక్షల కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. మనం అనుకుంటాం మన కాళ్ళని చూడగానే మీరు ఏదో పెద్దగా ఉన్నది అనుకుంటారు. ఇది చాలా కొంతమంది దగ్గరనే, ప్రపంచం అంతా అట్లా ఉండదు. చిన్న కంపెనీ పెట్టుకుంటా నేను బతుకుదా అనేటువంటి ఒక భావన కలిగింది. మీరు కూడా మీ శ్రమశక్తి ఉంది కాబట్టి ఒక్క నిమిషంలో వీళ్ళు ఆలోచిస్తే ఇక్కడ ఈ యొక్క సిఎస్ఆర్ కానీ ఐఎస్ఆర్ కానీ చాలా మంది మీరు లాభపడతారు, మీతో కూడా మీరు స్ఫూర్తినిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అనుకోవచ్చు మన దేశం బీదరికం, మనం బీద వాళ్ళని అనుకుంటాం. మనది బీద దేశం కాదు. 700 సంవత్సరాల క్రితం ప్రపంచంలో అమెరికా కానీ ట్రంప్ నువ్వుగా చూస్తాం కదా, మనం ట్రంప్ వీని వాని రష్యాను పుటిన్ గిటిన్ చూస్తాం కదా. అబ్బో వాళ్ళు పెద్ద మనుషులు అనుకుంటాం మనం. వాళ్ళు తెల్లగా ఉంటారు, వాళ్ళ డ్రెస్సులు తెల్లగా ఉంటాయి, కొంచెం దిమాగ్ సరిగా మంచి పని చేయకపోవచ్చు. కానీ ఓసారి వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, అబ్బా వీళ్ళు పెద్ద మనుషులు అనుకుంటాం. వీళ్ళందరికన్నా ధనికులం మన భారతదేశం. ఎందుకు ఇది వ్యవసాయము, తర్వాత నేను చెప్పినటువంటి వడ్రంగి సోదరుడు కానీ, లేకపోతే కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగ, యాదవ ఈ తదితర బడుగు వర్గాల ప్రజలు చేసినటువంటి ఆ యొక్క సాధన వల్ల, ఈ నేత కార్మికుల వల్ల ఈ భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగినటువంటి దేశం ఇది. మన వరంగల్ నేను చెప్పిన కదా, ఇప్పుడు వరంగల్లో ఇప్పుడు లండన్లో క్రిస్టల్ ప్యాలెస్ ఉండే. లండన్లో క్రిస్టల్ ప్యాలెస్లో 1851 అంటే ఎన్ని సంవత్సరాల కిందమ్మా? ఇప్పుడు ఎంత ఉన్నాం మనం? 2025. 1851 అంటే ఈ అనుకోని మీరు ఒకసారి తప్పు అవుతుంది, ఒకసారి రైట్ వస్తే చూసుకోండి. అయితే 1851లోనే వరంగల్ తివాసీలకు లాంటి కొన్ని ప్రపంచ దేశాల్లో కొన్ని కంపెనీలు పిలిచింది, వాళ్ళు దేశాల్లో పిలిచింది. 1900 దేశాలు పాల్గొన్నాయి. అలా మన వరంగల్ ఒకటి. ఈ వరంగల్ సంగతి చెప్పుకున్నాం కాబట్టి నేను చెప్తున్నా. ఆ వరంగల్లో నేర్చిన తివాసి అక్కడ మొత్తం ప్రపంచంలో క్రిస్టల్ ప్యాలెస్లో 1851లో అర్రాజు పెట్టింది. దాన్ని పెడితే అదే నెంబర్ 1 అయిపోయింది మొత్తం ప్రపంచంలో. మన వరంగల్లో ఇచ్చిన తివాసి. ఇక్కడ తివాసి లేదు, షాపులు లేవు, ఇప్పుడు ఏమి లేకుండా పోయింది వరంగల్. ఇప్పుడు ఆలోచిస్తాం ఎయిర్పోర్ట్ గురించి. హోమ్ మినిస్టర్గా ఉండి నేను దోహాకు పోయిన తర్వాత మా వడ్రంగి సోదరుని చూసి 7వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తిని చూసిన తర్వాత నాకు ఆలోచన కలిగింది, నువ్వు ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలని. ఇదంతా ఉంటుందే ఈ లెక్చర్ కొట్టుడు, టీవీలలో కనపడు, టీవీలలో తిట్టుకునుడు, వాడు తిడితే వాడు వీడిని తిడతాడు. ఒకవేళ మర్చిపోతే మళ్ళీ పేపర్ వాళ్ళు యాడ్ చేస్తారు, అదే ఆయన తిట్టి నేను అది మర్చిపోయాను, మళ్ళీ 2 తిట్లు ఎక్కువ తిట్టావు అని అంటారు ఆయన. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో వీటి వల్ల ఏం లాభం లేదు మనకు, దీని లాభం లేదు. దీనివల్లనే లాభం. మీరు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నారో ఇటువంటి కార్యక్రమాల వల్లనే భారతదేశం మళ్ళీ విశ్వ గురువు అయ్యేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా మేమందరం సైనికులుగా ఉన్నాం, ఇక్కడ మీ ముందు నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. మీ అందరికీ ఎవరికి ఆ ధైర్యం ఉండదు మేము తలుచుకుంటే. కాబట్టి మీరు ఎక్కడ భయపడద్దు, చాలా చక్కగా ఉండండి. ఇంకా కావాల్సిన ఢిల్లీలో కానీ మిగతా వాళ్ళతో కలిసి ఇది చాలా ఇంప్రూవ్ అయ్యే విధంగా మీకు అన్ని సౌకర్యాలు ఉండాలి. ఇంకా సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఉండే విధంగా ఇంకా చాలా మందిని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాయకల్ మండలంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల యొక్క సాంద్రత ఎక్కువ ఉన్నది. ఆ బోర్నపల్లి ఆ సైడ్ అంతా చూసిన తర్వాత ఇప్పుడు మహాదేవ్పూర్ ఉంది, అక్కడ మాడా ఉంది. కానీ మాడా ఉన్నటువంటి గ్రామాల్లో గిరిజన సంఖ్య 50%, 30% ఉన్నది. కానీ ఇక్కడ రాయకల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కువ సంఖ్య ఉంది, 50% కానీ ఎక్కువ సంఖ్య ఉన్నది గిరిజనుల కోసం. కాబట్టి గిరిజనుల అమ్మాయిలను, గిరిజనుల అబ్బాయిలను మీరందరూ కూడా మళ్ళీ ప్రోత్సహించి తీసుకొని రావాలి. ఇక్కడ ఇంకా వసతులు చాలకపోతే మేము ఇంకా దీని వసతి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు నేను హామీ ఇస్తూ, మీ అందరి నుంచి చాలా ఆనందం అనిపిస్తుంది నాకు. మీకే అసలు ధన్యవాదాలు తెలిపాల్సినటువంటి మీకు, తర్వాత మీకు ఈనాడు శిక్షణ ఇప్పిస్తున్నటువంటి మేనేజ్మెంట్కు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై అన్నాడు ఒకసారి. మనదే కదా ఈ దేశం ఇది. సార్ యొక్క నిరంతర ప్రోత్సాహము, సార్ చూశారు కదా చాలా ఎనర్జెటిక్, అంటే మేము వయసు వల్ల ఇవి కూడా ఒక్కోసారి నీరసంగా పడిపోతాం. కానీ సార్ ప్రతిసారి ఎంతో ఎనర్జెటిక్ గా మాకు వెన్ను తట్టి ప్రోత్సహించడం వల్ల అదే ఒక కార్పొరేట్ సంస్థగా సిఎస్ఆర్ ని
అది ఒక పర్సన్ గా ISR ని 2 ఇంప్లిమెంట్ చేస్తూ గత 8 సంవత్సరాలుగా నాగారం రైకల్ సెంటర్ ని మేము మీకోసం ఎప్పుడు కూడా కొత్త కొత్త కోర్సులు చేస్తూ నడిపించడానికి ట్రై చేస్తున్నాం. సో ఇందులో భాగంగా మనకు జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కూడా పూర్తి సహకారం ఇస్తుంది. దాంతోపాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి, అంతేకాకుండా సోషల్ మీడియా వేదిక ద్వారా ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి కూడా మనకు పిల్లల్ని తీసుకొస్తున్నారు ప్రతిమా ఫౌండేషన్ వాళ్ళు. సో కొన్ని సార్లు అంటే డ్రాట్ ఏర్పడ్డట్టుగా ఇబ్బంది అవుతుంది, కానీ మనం మళ్ళీ పుంజుకుంటున్నాం. సో మీరు కూడా యాజ్ ఎ ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా 2 పనులు చేయండి. ఇక్కడ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దాని ఫలితాన్ని మీరు అనుభవించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడి దేశానికి రెవెన్యూ జనరేట్ చేయండి. రెండోది, ఎటువంటి మీరు అనుకుంటారు కావచ్చు ఫ్రీ అని, ఇది ఫ్రీ కాదు. 3 కార్పొరేట్ కంపెనీలు మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి డబ్బులు. కాకపోతే మీకు డైరెక్ట్ కనిపించకపోయినా ఒక్కొక్కరి మీద 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఫ్రీ కాదమ్మా, డబ్బులు ఖర్చు అవుతుంది. మన కార్పొరేట్ కంపెనీలు మీ పేరు మీద ఖర్చు పెడుతున్నాయి. సో ఈ బెనిఫిట్ ని మీరు అనుభవించినప్పుడు ఇండివిజువల్ గా మీరు డెవలప్ అవ్వండి. రెండోది, ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందన్న విషయాన్ని మీరు మీ ప్రాంతాల్లో మంచిగా చెప్పడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. సో ఈ మొత్తం ఈ కార్యక్రమానికి మాకు ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఇచ్చి కొత్త కొత్త ఇన్నోవేటివ్స్ చెప్తూ, అంటే సార్ ఉన్నటువంటి స్కోప్, దేశంలో ఏం జరుగుతుంది, అన్నిటికి మించి మన సెంటర్లో ఎంత బాగా జరుగుతుందని ప్రతిసారి చెప్పడం మాకు ఒక మంచి అనిపిస్తుంది. సో అందుకే రాయకల్ కూడా సార్ రావాలని చాలా సార్లు అనుకున్నారు. ఇవాళ అది శుభ సమయం కలిసి వచ్చింది, సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో సార్ మీకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా మీ గైడెన్స్, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. సో మేము ఇంకా అద్భుతంగా సెంటర్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం సార్.